ఈరోజు గులాబీ పువ్వులు అండి. వీటిని గులాబీ పువ్వులు అంటాం మేము. గులాబీ చక్రాలని కూడా అంటారు చాలామంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో పిండి ఎలా కలుపుకోవాలి, వీటికి ఏ పిండి వాడితే పర్ఫెక్ట్గా వస్తాయి, ఎలాంటి గుత్తులతో కొట్టుకోవాలనేది కరెక్ట్ కొలతలతోటి ఎలా చేసుకోవాలని చూపిస్తాను. మీరందరూ ఖచ్చితంగా చూడండి. చాలా చాలా బాగా వచ్చినాయి. నేను చాలా రోజుల తర్వాత చేశాను, అయినా కానీ చాలా 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 బాగా వచ్చినాయి అనమాట. మీరు కూడా అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చూపిస్తాను. ఓకేనా? హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు. ఈ రోజు ఏంటంటే ఎప్పటి నుంచో ఇంతవరకు మనం ఛానల్ పెట్టాక ఈ వీడియో పెట్టలేదు. ఇవి చేయటం నాకు పర్ఫెక్ట్గా వచ్చు. నేను 14 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇవి చేయటం నేర్చుకున్నాను, కానీ కుదరలేదనమాట ఈ వీడియో పెడతానికి. ఏంటి అనుకుంటారా? గులాబీ పూలు అంటే గులాబీ గుత్తులు కారంగా ఉంటాయి కదండి. ఇవి చూపిస్తాను చూడండి. వీటితో అనమాట గులాబీ గుత్తులు. ఈరోజు అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్లీజ్ మీరందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి. ముందుగా అయితే తవ్వ పెట్టేసుకున్నాయండి. గులాబీ గుత్తులకి ఏంటంటే ఎక్కువ లోతు ఉండకూడదు కళాయి అనేది. తవ్వ ఉండా ఇంట్లో మన ప్యాన్ లాంటితున్నా పర్లేదు అనమాట. ఒక ప్యాన్ లాంటి దాంట్లో అయినా మనం గులాబీ గుత్తులు కొట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 2 కేజీల ఆయిల్ తీసుకున్నా. ఇంకొక కేజీ పట్టిద్ది. నేను గుత్తులు మునగా చూసుకొని ఆయిల్ పోసుకుంటాను. ఓకేనా అండి? 2 కేజీల ఆయిల్ పోసాను. ఇవిగోండి గుత్తులు అయితే మునిగినాయి. వీటి కింద మనం ఏదో ఒకటి చెక్క పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇలా కొట్టినప్పుడు ఈ చెక్క సపోర్ట్ ఉండిద్ది మనకి. ఓకేనా? ఇప్పుడు ఫుల్గా ఆయిల్ కాక రావాలండి. ఇదిగోండి గుత్తులు మునిగినాయి. అవసరమైతే మధ్యలో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇదిగోండి పిండి. ఇది వచ్చేసి బియ్యం పిండి. బియ్యం పిండి రాత్రంతా బియ్యం నానబెట్టి శుభ్రంగా 2-3 వరుసలు కడిగి మరపడుచుకొచ్చుకున్నా. తడి బియ్య పిండి అంటే మనం అరసలకైతే పిండి ఎలా పట్టించుకుంటామో సేమ్. చూసారు కదా? ఇప్పుడు ఇది ఏంటంటే నైట్ అంతా నానబెట్టుకుని బియ్యం వైనంగా శుభ్రంగా అరసల పిండి అయితే మనం ఎలా పట్టించుకుంటామో తడిపిండి సేమ్ అలానే పట్టించుకోవాలండి. ఇదిగోండి నేను డబ్బా కొలతలు చూపిస్తున్నా. పిండి ఇదిగోండి, ఒక డబ్బా. రెండు డబ్బాల పిండికి ఈ గులాబీ పూలు చేసుకోవాలంటే ఇలానే చేసుకోవాలండి. తడిబి పిండి ఉండాలి ఖచ్చితంగా మనకి. శనగపిండి, ఇది శనగపిండి తలకొట్టి డబ్బా. 2 డబ్బాల బియ్య పిండికి తలకొట్టి డబ్బా శనగపిండి వేసాను. దీంట్లో కొంచెం మనకి రుచికి ఎంత సరిపడిద్దో అంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చాలా తక్కువ పట్టిద్ది దీంట్లో. ఉప్పు వేసుకున్నాక మీ ఇష్టమైతే వేసుకోండి, కలర్ లేతలేదు. నాకేంటంటే ఖచ్చితంగా కలర్ కావాలి కాబట్టి నేను గంట కలర్ కొంచెం అంటే చాలా కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం వేసుకొని నీళ్లు కూడా చాలా తక్కువ పడతాయండి దీంట్లో, ఎందుకంటే తడి బియ్య పిండి కాబట్టి మనకి. పిండిని మనం ఉండ లేకుండా ఎక్కడ బాగా కలుపుకోవాలి. ఉండ లేకుండా పిండి బాగా కలుపుకోవాలండి. ఇది మనకు ఉండ పెద్దగా కట్టదులేండి, ఎందుకంటే తడి పిండి. శనగపిండి ఉండగడితే ఊరకనే ఇదైపోద్ది. కలుపుతున్నా చూడండి. క్వాంటిటీ ఎలా ఉండాలో కూడా చూపిస్తా మీకు. ఓకేనండి. పిండి అయితే ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మనం. చూస్తున్నారు కదా? ఈ విధంగా రావాలి పిండి అయితే మనకి. బజ్జీ పిండి కన్నా ఇంకా కొంచెం లూజ్ ఉండాలన్నమాట. కాకైతే వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు ఈ గులాబీ పూలు గుత్తులు ఉండగా ఇట్లా మనం దీనికి వేసి అనాలన్నమాట. అంటే హీట్ బాగా ఎక్కాలి. గుత్తులు ఎంత హీట్ ఎక్కితే మనకు అంత బాగా రాలిద్ది పువ్వు అనేది. ఇదిగోండి ఫస్ట్ నేను కొత్త గుత్తులు ఎలా ఉండిద్దో తెలీదు, ఫస్ట్ అయితే ముంచుతున్నాను. ఇదిగోండి ముంచింది ఫుల్గా ముంచుకోకూడదు, పైన అంచు అనేది తడవకూడదు. ఇదిగోండి ఇదిగోండి ఫుల్గా ముంచుకోకూడదు, కొంచెం వెళ్తుండేటట్టు ముంచుకోవాలి. ఫుల్గా ముంచి ఇంక ఇప్పుడు ఇది రాలగొట్టాలి. ఓకేనండి. అదిగోండి అట్లా నిదానంగా రాలుతున్నాయి. కొంచెం టైం పడుతుంది అనమాట. వెంటనే అయితే రాలట్లా, ఎందుకంటే కొత్త గుత్తులు కదా, వీటికి కొంచెం టైం పట్టిద్ది అనమాట ఫాస్ట్ గా రాలటానికి. ఒక 7-8 సార్లు కొట్టాక అప్పుడు ఫాస్ట్ గా రాలుతాయి. ఇప్పుడు ఫస్ట్ లో ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది. అదిగోండి చూసారా? అలాగా మీరు కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇదిగో ఇట్లా దీనికి ఏ కాడికి ఇట్లా వేసి అంటా ఉండాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి గుత్తులు అనేది. ఇట్లా అంటా ఉండాలి. అని చాలా తక్కువ సగానికే తీసుకోవాలి పిండి. తీసుకొని ఇట్లా ముంచేసుకోవాలి. ఇదిగోండి ముంచేసుకొని మళ్ళీ నూనె, అదిగోండి చూసారా? అట్లా రాలుతాయి అనమాట. ఇదిగో రాలి పూలు అయితే ఇదిగోండి ఇదిగోండి ఇవైతే ఏగుతున్నాయి. మళ్ళీ సేమ్ ఇంతే ఇట్లా అనుకోని మనం హీట్ ఎక్కించుకొని ఇదిగోండి ఇట్లా ముంచుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా అనుకొని
అదిగోండి రాలేసింది చూసారా, ఆ విధంగా రాలుతాయి. ఇంకా మనకి పాత అయితే గుత్తులు తొందరగా ఫాస్ట్గా రాలుతాయి. ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇలా ఉంచుకొని అదిగోండి చూసారా, ఇదిగోండి ఏగినట్టు ఇలా తీసేసుకోవాలి మనం. మళ్ళీ రెండో వైపు తిప్పేసుకోవాలి. ఒక అట్ల కాడ కానీ ఒక కోస లాంటిది తీసుకొని, ఇది కరివేపాకు పుల్ల అనమాట, నేను దీంట్లో తిప్పుతున్నా. ఇదిగోండి ఏగినట్టు తీసేస్తున్నాను. మళ్ళీ ఈ లోపల గుత్తులు హీట్ ఎక్కితే ఏమవ్వదు. మళ్ళీ హీట్ ఎక్కి మళ్ళీ ఇట్లా ముంచుకోవటం. ఇదిగోండి మళ్ళీ ఇదే విధంగా నూనె ఎటుంటే అటు గుత్తి తీసుకెళ్ళి అదిగోండి ఇది ఇచ్చా చూసారా. ఓకే అండి, ఇలా నిదానంగా రాలుతాయి. ఒక్కోసారి వెంటనే రాలుతాయి. మనకి మనం కాక కొద్దిగా అడ్జస్ట్ అటు ఇటు అయినప్పుడు అట్లా అయిద్ది అనమాట. ఏమవుతుంది, ఇది మడత పడింది రాలేదు. ఈ రెండు అయితే తిరగేసి మళ్ళీ సేమ్ అదే విధంగా ఇట్లా అనుకొని ఇదిగోండి ఇలా ముంచుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఎమ్మటే రాల్పుకోవాలి. ఇదిగోండి చూసారా, ఇదే విధంగా ఇదిగోండి ఇదిగోండి చూస్తున్నారు కదా. ఇదిగోండి ఏదైతే కాలుతున్నాయి, ఏదైతే కొద్దిగా ఇదైతే మడత పడింది కూడా వేగిపోయింది, తీసేస్తున్నాను. ఈ లోపల మళ్ళీ గుత్తి వేడెక్కింది కదా, ఇదిగోండి మళ్ళీ ముంచుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇది మళ్ళీ ఇదిగోండి చూసారా, ఈ విధంగా రాలుపుకోవాలి. ఓకేనా. మళ్ళీ ఇది ఇందాక మనం ఫస్ట్ కొట్టిన గుత్తి కాకుండా తర్వాత కొట్టిన గుత్తి తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చూసారా. అది ఈ రెండు అయితే కాలనీయండి మనకి. మొత్తం అయిపోయా చూపిస్తా అండి. ఎన్నిసార్లు కొట్టినా ఇంక ఇదే విధంగా కొట్టుకోవాలి. గులాబీ పూలు అయితే మనం చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎన్నిసార్లు కొట్టినా ఇంక ఇదే విధంగా కొట్టుకోవాలి. కాలినట్టు శుభ్రంగా తీసేసుకుందాం. ఓకేనా. గులాబీ చక్రాలు అయితే చేసుకోవడం అయిపోయింది మనకి. చూసారా ఎంత బాగా వచ్చినాయో గులాబీ చక్రాలు అనేవి మనకి. చాలా బాగా వచ్చినాయి గులాబీ చక్రాలు అయితే. చాలా సింపుల్ వేలో మీకు ఎలా చేసుకోవాలో చూపించాను. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా గులాబీ చక్రాలు చూపించక్క అని, దానికోసం కరెక్ట్ కొలతలతో చూపించాను. మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.